మేము గతంలో 2014 నుంచి సీఎంఆర్ మీద ఆధారపడిన రైస్ మిల్ అండి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం గవర్నమెంట్ మా రైస్ మిల్కి బీజీలు ఉన్నా కూడా మా రైస్ మిల్కి ధాన్యం రావట్లేదని టార్గెట్లు అని చెప్పి కొత్తగా నిబంధనలు పెట్టి మా మిల్లులకి ధాన్యం రాకుండా ఈ దూరంగా మండపేట, ఇలాగ రాయవరం, రామచంద్రపురం, కేశవరం ఏరియాకి ధాన్యాలు తరలిపోతున్నాయండి. ఎప్పటి నుంచో మేము ఈ రైస్ మిల్ మీద ఉండి ఉపాధి కోల్పోతున్నామండి. మా దగ్గర వచ్చి పనిచేసి జనం కూడా పని లేకుండా పోతుందండి. అంతేకాకుండా సీఎంఆర్ చేసే వాళ్ళకి ఇతర రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి సీఎంఆర్ ధాన్యం అనేది ఎవరండి? మేము ఎప్పటి నుంచో దీని మీద ఉన్నాం కానండి. ఏ వ్యాపారం చేయకుండా మేము సీఎంఆర్ మీద ఆధారపడి ఉన్న మిల్లు అండి. మాకు రాకుండా ధాన్యం ఇతర రకాల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఈ ధాన్యం తరలిస్తున్నారండి మా జిల్లాకి. కాకపోతే అన్ని చిన్న మిల్లులు ఇక్కడ టార్గెట్ నిబంధనని ఆస్పర్ నిబంధనని పెట్టి తక్కువ టార్గెట్లు విధించి మమ్మల్ని సీఎంఆర్లో బాగా తక్కువ టార్గెట్లు ఇచ్చి మాకు అన్ని రకాల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఎప్పుడూ లేదు ఈ ఆస్పర్ మీద టార్గెట్ ఇవ్వడం అన్నది ఎప్పుడూ ఎరగం. లాస్ట్ ఇయర్ మేము డెలివరీ మీద మనీ అడిగాం. జేసీ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. ఏమీ మా విన్నపాలు ఏమీ వాళ్ళు పట్టించుకోవట్లేదండి. పైనుంచి 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల అవతల ఉన్న రైస్ మిల్లులకి ధాన్యం వెళ్తుంది. మా డిమాండ్ ఏంటంటే అండి, మేము సీఎంఆర్ చేసి మిల్లులు సీఎంఆర్ కిందే ఉండాలి. బాయిల్డ్ ఇతర వ్యాపారాలు చేసుకునే మిల్లుల్ని మాకు తప్పించి వాళ్ళకి సీఎంఆర్ టార్గెట్ ఇవ్వకుండా సీఎంఆర్ మీద ఆధారపడి మిల్లులకే టార్గెట్ ఇవ్వాలని చెప్పి మా ముఖ్య విన్నపం అదండి.